హలో చెక్. విజయ్ సార్ లాంటి మీకు సార్ దొరకడం రియల్లీ మీరు చాలా లక్కీ అండి. నెల్లూరులో ఇంత పెద్ద అకాడమీ అలాంగ్ విత్ మ్యూజిక్ కూడా యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. భరతనాట్యం అనగానే మనం డాన్స్ చేయడం, ఫోటోస్ తీసుకోవడం కాదండి. భరతనాట్యంలో మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇట్స్ లైక్ పోస్చర్ ఆఫ్ యువర్ బాడీ అవ్వచ్చు అండ్ ఇట్ మెయింటైన్స్ యువర్ హార్మోనీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అండి. ఎంజాయ్ చేస్తూ మీ పిల్లల్ని కానీ మీరు పంపిస్తే విల్ గో టు హైట్స్ అన్నమాట. గంగారావు నెల్లూరు సినిమా అసోసియేషన్ లీగల్ అడ్వైజర్. ధన్యవాదాలు సార్. విజయ్ డాన్స్ మాస్టర్గానే తెలుసు, కానీ ఒక 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా జేసుదాస్ గారి భక్తుడిగా, జేసుదాస్ గారి పాటలు కార్యక్రమానికి నాకు వెన్నుదన్నుగా నిలిచిన మా స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులందరికీ కార్యక్రమాన్ని ఘనంగా ఉండి నాలన్నటువంటి కార్యక్రమం ఆద్యంతో నన్ను బలపరచడానికి మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇవాళ అన్నగారు కృష్ణారెడ్డి గారు ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో ఇక్కడ దాకా విచ్చేశారు. మధ్యాహ్నం దాకా అసలు నా సీరియస్ కండిషన్లో ఉన్నారైనా ఇక్కడ దాకా వచ్చినందుకు అన్నగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మనకు. అలాగే నాకు స్ఫూర్తి
ఏదైనా ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నాము అంటే అది హరిబాబు గారిని చూసి నేర్చుకున్నది. హరిబాబు గారు చేసినందుకు ధన్యవాదాలు. అలాగే అమిత్ జాన్ గారు దాదాపు ఎన్నో గిన్నెస్ రికార్డు సృష్టించారు. ఎంతోమంది విద్యార్థులకి ఈ ఆర్ట్లో చాలా ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. నగర కార్యక్రమాన్ని చేయడం నాకు చాలా సంతోషం. అమిత్ జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కెస్ట్రా వారికి కార్యక్రమాన్ని దగ్గరగా నడిపించి నా మిత్రగణాలందరికీ నాకు తరఫీదు నుంచి ఇంత మంచి ప్రోగ్రాం చేయించిన మా ఆర్కెస్ట్రా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమకి చాలా క్రమశిక్షణతో ఇవన్నీ కూడా అందరూ యూనిఫామ్ అని చూస్తూ ఉంటే పెద్ద ప్రొఫెషనల్ మనం టీవీలో చూస్తూ ఉంటాం పాడుతుండేగా ప్రోగ్రామ్స్. ఆ విధంగా అందరినీ చాలా బాగా పాడారు. అందరికీ కృతజ్ఞతలు. అతను సిస్టమేటిక్గా ఉంటుంది ప్రోగ్రామ్. అది చాలా బాగా నాకు నచ్చుతుంది. ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా చేసినందుకు విజయ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. విజయ్ కుమార్ ఒక బాధ్యతగా, ఒక క్రమశిక్షణగా ప్రతి సంవత్సరం ఇంతమంది సింగర్స్ తీసుకురావటం, ఒక సాంప్రదాయంగా ప్రోగ్రాం చేయటం, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ వారు చాలా చక్కగా చేయటం, అలాగే చిన్నారులు తల్లిదండ్రులకి మీకు శిరస్సు నమస్కరిస్తాం. ఎంత చక్కగా వేశారంటే నాట్యం చిన్నారులు జీవితంలో మనం ఈ ప్రోగ్రాం చూడకపోతే చాలా ఇష్టమయ్యేవాడు. అలాంటి ప్రోగ్రాంలో చిన్నారులు చాలా చక్కగా నిజంగా భూమి నుండి దిగినట్టుగా ప్రతి చిన్నారి ఆ డ్రెస్ కోడ్ కానీ ఆ నృత్యం కానీ చక్కగా చేశారు. నిజంగా తల్లిదండ్రులకి నేను ఎప్పుడూ రుణపడ్డాను. ఈ పిల్లల్ని తప్పకుండా ఇలాగే కంటిన్యూ చేస్తూ కళలకు ప్రాముఖ్యత ఇవ్వండి. అంటే చాలామంది చదువుకే ప్రాధాన్యస్తారు. చదువు కావాలని చెప్తారు. చదువుతో పాటు కళలు కూడా చాలా అవసరం. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు పొట్టు యాస ఇవన్నీ కూడా మన పిల్లలు నేర్పాలి. కానీ ఏదో స్కూల్కి వెళ్ళాలని చదువుకుంటానంటే చాలా మంది కాకుండా మీరందరూ కూడా మన సంస్కృతిని ఇప్పుడు కూడా పిల్లలు నేర్పాలి. ఈరోజు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సింగర్స్ ఆశించరాలేదు. కేవలం మన అందరి కోసం పాటలు పాడాలని చెప్పేసి వాళ్ళ రావడం చాలా చక్కగా యేసుదాస్ గారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు పాట పాడిన దాంట్లో ప్రతి ఒక్కరు ఆ వాయిస్ గొంతు చాలా చక్కగా లాస్ట్లో అయ్యప్ప పాట పాడారు. నిజంగా మన కూర్చో వైబ్రేషన్ అంటే అంతటి చక్కగా గాయకులు మనం ఎక్కడ సినిమాలో టీవీ చూసాం కానీ ఇంత చక్కగా నిజంగా మనందరూ కూడా నేను మనసాన్ని అభినందిస్తాను. తప్పకుండా మనందరం కూడా ఇప్పుడు కూడా కళలు ప్రోత్సహించాలి. నాకు మేడంగా చెప్పాను, డ్యాన్స్ అనేది ఒక ఎక్సైజ్ లాంటిది. పిల్లలు చదువుకి వెళ్ళి ఒక విధంగా డల్లయ్య కంటే కూడా ఇటువంటి నాట్యం నేర్చుకోవడం, దానికి విజయ్ కుమార్ అనే గురువు. విజయ్ కుమార్ గారు ఒక సిస్టమేటిక్ అండి. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక విధంగా మన హరిబాబు గారు చెప్పినట్టుగా నాకు కూడా ఆదర్శం విజయ్ కుమార్ అంటే క్రమశిక్షణ, పద్ధతి, ప్లానింగ్ అనేది మొదటి నుంచి కూడా అది అందరూ లేదు. తన ముద్రని దైవంగా భావించుకుంటూ తన ముద్రను అందరికీ పిల్లగానికి నేర్పించడం కానీ, దాంతోపాటు యేసుదాస్ గారు పాటలు పాడటం, యేసుదాస్ గారి గానం చేయడం ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేయలేదు. ఈరోజు ఈ స్టేజ్ ఎంతో ఖర్చు పెట్టారు. కానీ తన సొంత ఖర్చు పెట్టుకొని మనందరి కోసం కూడా ప్రతి సంవత్సరం యేసుదాస్ గారు అంటే ఆ మహాగాయకుడు. ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి. దేశాలు ఎక్కడ కూడా ఆయన పాటలు కూడా లేదు. ఒక పాట వింటే ఆయన దొరుకుతూ నిజంగా మనలో ఎక్కడైనా ప్రేమ కలిగి మన ఒకరి కుటుంబాలు అక్క చెల్లె తల్లి బిడ్డ ఇవన్నీ కూడా బంగారు జయశాస్త్రం గొప్పతనం. మోహన్ బాబు గారి సినిమాలో ప్రతి సినిమాలో కూడా యేసుదాస్ ఆ పాట వింటే మన ఒళ్ళు ప్రకటించి తిరిగి మన కుటుంబం గుర్తొస్తుంది. ఆ కుటుంబంలో ఆప్యాయత గుర్తొస్తుంది. అలాంటి మహానుభావులు జన్మదినం చేసినందుకు విజయ్ కుమార్కి
అదృష్టం అంటే అదృష్టంగా కాదు, వారు ఈ జన్మలో చేసిన పుణ్యం తప్పకుండా వాళ్ళ బిడ్డలకి వాళ్ళందరికీ లభిస్తుంది. చిన్న విషయంగా అది అనుకుంటా విలువలు నేను చేసి, కానీ దీనివల్ల ఆ మహా గాయకుడిని స్మరించుకుంటూ వినయడం మనల్ని ఆనందం చేయడం కూడా చాలా సంతోషం, చాలా ప్రత్యేక సరిగ్గా చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా టీవీ ప్రోగ్రాం చూస్తున్నాం, కానీ నిజ జీవితంలో చాలా బాగా చేశారు. దీన్ని మన హరిబాబు గారు, అమీర్ జాన్ గారు గిన్నెస్ రికార్డు వాళ్ళు అందరూ రావడం జరిగింది. కాబట్టి నేను అందరూ కూడా మనం ముఖ్యంగా నేను చాలా సందర్భంలో చెప్పాను, తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది బిడ్డలకి. తల్లి పాత్ర లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. తండ్రి పడే కష్టాన్ని అసలు ఆలోచన ఊరుకొని దాని బిడ్డ కోసం త్యాగం చేసి తండ్రి గురించి తల్లి పిల్లలు చెప్పాలి. మన పద్ధతులు, మన అలవాట్లు, మన ఊరు, ఇవన్నీ మన గుర్తులు ఇవన్నీ కూడా పిల్లలు చెప్పకపోతే ఆ చెప్పారు కదా, మొబైల్ చూస్తారు. మొబైల్ అనేది చూసుకోవడం జీవితానికి ఎంతో డ్యామేజ్. ఇలాంటి సిచ్యువేషన్ రావడం, ఎవరో మాట్లాడుకోవడం, ఆ నాట్యం చేసినప్పుడు పిల్లలకు ఇప్పుడు జరుగుతుంది. మా భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ధైర్యంగా వాళ్ళ జీవనం అంటే వాళ్ళు ముందుకోగలరు. కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కళలను ప్రోత్సహించారు. తప్పకుండా విజయ్ లాంటి మాస్టర్ దొరకడం మన అదృష్టం. నాకు తెలిసి ఇది 10 సంవత్సరాలు 10 years ఇచ్చారు, మంచిగా 20 years సంపాదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే క్రమశిక్షణ, అదే సిస్టమ్. అంటే ఆ విధంగా ఎవరు పడరు. ఎప్పుడు మన వృత్తిని పూజిస్తాడో, ఎప్పుడు మన వృత్తి మీద ఉంటాడో అదే సక్సెస్ అవుతాం. కాబట్టి ఒకసారి విజయ్ కుమార్ గారికి చెప్పడంతో ఇంత ఆనందాన్ని లభించినందుకు వాళ్ళని ఎక్కువ కూడా అభినందిస్తున్నాం. కానీ తల్లిదండ్రులు తప్పకుండా ఈ కళలను ప్రోత్సహించి విజయ్ కుమార్ లాంటి మాస్టర్ దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకునే మంచి కావాలి చేసి చాలామంది విదేశాలకు కూడా మన భరతనాట్యం, మన క్లాసికల్, మన కూతురు నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ సంస్కృతి వచ్చేసింది. అక్కడేమో అమ్మానాన్న అంటున్నారు, లేదా మమ్మీ అడిగారు. కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. తప్పకుండా విజయ్ కుమార్ ప్రతి ఏటా కూడా ఈ ప్రోగ్రామ్ కోరుకుంటూ మీరు అందరూ కూడా సహకరించేందుకు అందరూ ధన్యవాదాలు చేస్తూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్కి మరీ ధన్యవాదాలు చేసుకుంటూ సమస్య. అలాగే గారికి సినిమా ఎప్పుడు ఎదుగుండి వారు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఎదురు ఒక అడ్వకేట్గా అప్పుడు సహాయపడతారు. వారికి కూడా ఒకసారి చెప్పడంతో అడిగి పెడుతుంటారు. అలాగే అల్లూరు పిల్లలు టీం మెమంటో సంస్కృతిగా అమీర్ జాన్ గారు కోరుతున్నారు. మెమంటో సాల్వతో కృష్ణ గారు, అలాగే మెమంటోతో హరిబాబు గారు కోరుతున్నారు. మెమంటోతోటి అమీర్ జాన్ గారు సత్కరించాల్సిందే. తర్వాత మనీషా గారు
విజయ్ కుమార్ విజయ్ డ్యాన్స్ మ్యూజికల్ అకాడమీ ప్రతి ఏటా కూడా ఆ జన్మదిన వేడుకలు జరగడం జరుగుతుంది. ఈరోజు ఈ వేడుకల్లో మన హాస్యరథ రఘుబాబు గారు, అమీజాన్ గారు అందరూ రావడం జరిగింది. దాంట్లో యేసుదాస్ గారు ఒక మహాగాయకుడు. ఆయన కేరళ జన్మించినా కూడా తెలుగు పాటలు ఎక్కువ పాడారు. ఏ సినిమాలో చూసినా కూడా ఆయన పాట వింటుంటే మన కుటుంబం మీద ఒక అఫెక్షన్, ఆప్యాయత ఉగురుకుంటుంది. అంటే ఆ గొంతులో ఆ మాధుర్యం ఉంది. అలాంటి మహానుభావుడిని విజయ్ కుమారు అంటే డ్యాన్స్ మాస్టర్, నృత్య కళాకారుడైనా కూడా తను ఆ యేసుదాస్ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఏటా కూడా అందరి సింగర్స్ పెంచడం, అలాగే ఇన్స్ట్రుమెంట్స్తో ఇక్కడ కూడా చాలా ఇన్స్ట్రుమెంట్ చేసి ఇన్స్ట్రుమెంట్స్తో వీడియో పాడుతూ చాలా చక్కగా సింగర్స్ చాలామంది చక్కగా పాడారు. అలాగే పిల్లలు కూడా చాలామంది అది విజయ్ కుమార్ శిష్యుడు, ఆయన ఇన్స్టిట్యూట్ పిల్లకాయలు చాలా చక్కగా వాళ్ళ నాట్యం జరిగింది. ఇదిగా ఆ మహానుభావుడికి ఎంత ఇచ్చామో ప్రపంచంలో ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, ఎంతో వచ్చింది. ఆయనకి భారతరత్న కూడా ఇవాళ కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే అంత మాడికి పద్మభూషణ్ అన్నీ వచ్చింది, కానీ అలాంటి మహానుభావుడికి భారతరత్న కూడా కట్టబెట్టింది తెలియజేస్తున్నాను. ఈరోజు విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఆయన పాటలు వినలేదు. ఆ గొంతుల మాధుర్యం, ఒక అఫెక్షన్, అంటే ఒక కలయిక అనేది అలాంటి మహానుభావాన్ని జరుగుతుకొని విజయ్ కుమార్ చేసరికి నేను అభినందించుకుంటూ ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎప్పుడు కూడా వారి అభినందించలో విజయ్ కుమార్ తన వృత్తినే దైవంగా భావించి ఎంతమందో పిల్లలు తయారు చేస్తూ తను ఒక గాయకుడిగా యేసుదాస్గా రుణం తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం మరిపించాలని విజయ్ కుమార్ని తీసుకుంటూ విజయ్ కుమార్ని ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్స్ కూడా ఆదరించుకోవాలి. ఎందుకంటే అతను వేరే ధ్యాస పెట్టుకోడు. తన వృత్తి, తన పిల్లలు, తనకి ఈ కార్యక్రమం బాగుండేందుకు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ యేసుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తెలియజేస్తూ కళా పోషకులకి, కళాకారులకి, కళాకారులకి అందరికీ విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ తరఫు నుంచి నేను మాస్టర్గా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ గారి జన్మదినం ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖున మన నెల్లూరు నగర పురమందిరం నందు మా విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా ఆయన జన్మదినాన్ని వేడుకలు గత 5-6 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాను. మహాగాయకుడి కార్యక్రమాన్ని మా ఇన్స్టిట్యూట్ తరఫున నా చేతుల మీదుగా మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో మా నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా అందరి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని లైవ్ ఆర్కెస్ట్రాని అలాగే నా విద్యార్థుల యొక్క వృత్తి ప్రదర్శనతో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే రకంగా కార్యక్రమాన్ని జరుపుతూ వెళ్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.